నీకు ఊరక గంట అరగంట చూసుకుంటే ఏం అర్థం కాదు. నీకెందుకు కొట్టదు? ఖమ్మంగా తినిసావు ఏసీలో పొందుతావు. మునిగిపోయే రాజధాని అమరావతి మనకొద్దు, మావిగానే ముద్దు అంటున్నా అంబటి రాంబాబు. ఎలా చూడాలంటారు అసలు ఈ కామెంట్ ని? ఈకేం తెలుసండి, ఏదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో మాట్లాడకపోతే మళ్ళీ అనుకుంటానే మాట్లాడుతున్నాడు. ఇక అరగంట గంట తప్ప వీడికి ఏం తెలియదు. పోలవరం పదవి ఇచ్చినప్పుడు ఒక ఇరిగేషన్ మినిస్టర్ చేసినప్పుడు పోలవరం గురించి అయితే నాకేం తెలుసు, నాకు అసలు ఏం అర్థం కాదు. అసలు ఏం అర్థం కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నీకెందుకు మేలక్కడ కూర్చోవచ్చుగా? ఏదో సచ్చావు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు నీకేం అర్థం కాదా? అసలు ఏమి అర్థం కాదా? నువ్వే చెప్పి ఒప్పుకున్నావు. ఇప్పుడు ఏం అర్థం కాదు నువ్వు మాట్లాడే? నీకు ఏం తెలియదు, పెట్టదు. ఎవరికి మాట్లాడి జనాన్ని జనాన్ని టైం వేస్ట్ చేయబాకు. మేలకుండా కూర్చో. ఏదైనా ఒక అరగంట గంట ఏదో ఏర్పాటు చేసుకుని ఖమ్మంగా ఎండాకాలం ఏసీ వేసుకొని ఖమ్మంగా తాగు. ఎందుకు ఇవన్నీ లేని పని జనం మైండ్ అంట. అంటే ఎందుకంటారు పదే పదే అమరావతిని టార్గెట్ చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళకి అమరావతిలో వాళ్ళు పని చేయకపోతే వాడికి ఎక్కడైనా పని చేయకపోతే దానికి ఫలితం ఎక్కడ రాదు. అట్నే వాళ్ళకి ఇప్పుడు పని ఊపుగా జరుగుతుంది, రేత్రి పొగులు జరుగుతుంది. మొన్న మధ్య పోయినప్పుడు చూసా, ఏం వర్కులు జరుగుతున్నాయండి అసలు. అవన్నీ చూసి కళ్ళు మంటలు పెట్టి, అబ్బా మనకెంత కమిషన్ వచ్చేదా? ఆ కళ్ళు మంటతోటి కడుపు మంటతోటి మాట్లాడుతుంది తప్ప మనం చేయలేకపోయా. మనకెందుకు నా ఆలోచన లేదు. నువ్వు చేస్తే నీకు వచ్చాయిగా. ఎప్పుడైనా కష్టపడ్డాడుగా ఫలితం ఉంటుంది. ఇక గంట అరగంట చూసినాడు ఫలితం ఉంటుంది గుట్లే. అంటే నిమ్మల రామానాయుడు గారిని కూడా కామెంట్ చేస్తున్నారు కదా, షో పుటప్ చేస్తున్నారు తప్పితే ఆయన చేస్తున్నది ఏమీ లేదు అనే మాట కూడా అంటున్నారు కదా అంబటి రాంబాబు. ఏదైనా మాట్లాడతాడు. నిమ్మల రామానాయుడు గారు పాపం ఒక వర్కర్ లాగా కాలంలో దిగి మట్టి తీసి కొన్ని సందర్భాల్లో పాపం చెలపాల పట్టుకొని లాగి చేశాడు. ఈడేమో నాకు అసలు దాని గురించే తెలియదు, నాకు అవగాహన లేదు, అసలు ఎవరికి అర్థం కాదు, నాకే అర్థం కాదు చెప్పిన వాడు. వీడికి ఎందుకు? అదే చెప్తున్నా, ప్రతి ఒక్క పనిలో కూడా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అంత కష్టపడుతున్నారు కాబట్టి ప్రజలకు ఫలితం తగ్గుతుంది. దాని తగ్గట్టు వాళ్ళకు కూడా అవకాశం ఉంటే ఉండొచ్చు. ఎందుకు శ్రమ చేసినట్టు లేకుండా ఎట్లా ఉంటుంది? నీకు ఊరక గంట అరగంట చూసుకుంటే ఏం అర్థం కాదు. నీకెందుకు ఉంటుంది? అది చూసుకొని నువ్వు అట్లా తగలబెడతావు. అంతేగాని ప్రజా సేవకులని, ప్రజల మంచి కోరే వాళ్ళని మాట్లాడి లేనిపోయింది తిట్లు తింటాం, తనులు తింటాం, అటు పనులు చేసుకోవద్దని చెప్తున్నావు. ఒకసారి ఇంటి మీద ఎగబడితే వచ్చింది, నీ నోరు దురుస్తాను తోటి. అలాంటి పనులు తెచ్చుకోకుండా ఖమ్మంగా ఎందుకు? నీకు ఏదో సంపాదించుకున్నావు, పోగేసుకున్నావు, జనాన్ని అటు ఇటు చేసుకొని ఎక్కడెక్కడన్నీ పోగేసుకున్నావు, అడ్డం పెట్టుకోవాలి, పార్టీని అడ్డం పెట్టుకుని వైసీపీని తిని సాగు. అంతేగాని ఇంకా లేనిపోయిన తన్నులు తింటే ఖమ్మంగా మాజీ మంత్రి పేరు తగిలించుకొని ఖమ్మంగా తిని సాగు, ఏసీలో పొందుకొని ఖమ్మంగా తిను. ఏదో ఒక అరగంట గంట మాట్లాడిపోయి ఆడతాట. అంతేగాని ఇవన్నీ పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టదని చెప్పి చెప్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన బెయిల్ రద్దు అవటం, దాని గురించి వైసీపీ నాయకులందరూ ఎక్కడ ఎందుకని మాట్లాడలేదు అంటారు? అసలు ఎందుకు మాట్లాడంటే, ఇప్పుడు దొంగతనానికి పోయినట్టు తేలు గుట్టింది అనుకో, మాట్లాడితే దొరుకుతాడు. అందుకని చెప్పి తేలు గుట్టిన దొంగలా ఎక్కడో అక్కడ ఉండాలి. తెలుసు, అందరికీ తెలుసు. కావాలని మాఫీ చేయాలని చూశారు. అది పాపం అతను బాగా ఉసురు కలవడట్టుంది, ఎట్టకేలకు బయటపడింది నిజం. అంతేగాని దాన్ని అలాంటి దృష్టిలో ఉంచుకొని ఇమ్మీడియట్లీగా రాజీనామా చేయించాల్సిన అవసరం ఉంది. నిజమైన రాజకీయం చేసేవాళ్ళు అయితే ఇమ్మీడియట్గా రాజకీయం చేసేవాడు అతనే. కాబట్టి అతను చేయకపోయినా హైదరాబాద్ నుంచి ప్రజలు తీసుకొచ్చి ముందు అతను ఇమ్మీడియట్గా రాజీనామా చేయించేవాళ్ళు. వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, రాజకీయం తెలిసిన వాళ్ళు కాదు. వీళ్ళు తెలిసినవన్నీ ఇవే మాటలు చేసుకోవటం, డెకాయిట్లు, గంజాయిలు, దుమ్మీలు, మీడియాతో చేస్తుంటారు. చూసా ఏమంటారు వాటిని, బ్రోకరేజీలు. ఈ తప్ప వాళ్ళకి ఇవన్నీ రాజకీయ పరమైనటువంటి స్పందన వాళ్ళకి లేదు, అవకాశం వాళ్ళకి లేదు, ఆలోచన వాళ్ళకి రావు. అదే నిజంగా ఒక డెకాయిటు విగ్రహానికి ఒక కార్యకర్తను తొక్కించుకొని పోయి కనీసం నిజమైన కార్యకర్త మరి ఇంటికి పోయి మన పరామర్శించగలిగాడా? రాజకీయ నాయకుడు అప్పుడు అనిపించుకునేవాడు జగన్మోహన్ రెడ్డి. అట్లా చేయలేదు. నిజమైన కార్యకర్త ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ భార్యనే చచ్చిపోయిన తర్వాత అతనే కారుతోటి తొక్కించుకొని పోయి మరి ఒక డెకాయిట్ విగ్రహానికి మాత్రం ఎక్కడెక్కడి నుంచో రకరకాల విన్యాసాలు చేసుకుంటూ వచ్చాడు. కనపడుతుంది కదా, నేను డెకాయిట్కే సపోర్టర్నే, నాయకులకు కాదు, కార్యకర్తలకు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అసలే కాదు నాయకుడు అని చెప్పి ఆ ప్రవర్తన కనపడతానే ఉంది. దీని గురించి ఇంకా బంగారం అటు గీయంగా దాని గీట్లో కనపడింది. అట్నే ఈ ప్రవర్తన కనపడతా ఉంది. ప్రజలందరూ తెలుసుకున్నారు, తీసేశారు. ఇక అతని గురించి రాజకీయ నాయకులు అతను ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను అభిప్రాయం. ఇవన్నీ ఒకెత్తి అయితే గనక దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అంటున్న వాళ్ళకి నేను పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం ఎలా చూడాలంటారు దాన్ని?
దమ్ముంది కాబట్టి ఆ బాబు గారితో కలిసి చేసి నిలబడ్డాడు దమ్మున్న నాయకుడిలాగా. మీయాల ఒక్కసారి అని అడుక్కొని రకరకాల చెండాలం అంతా చేసి ఇసిరేపించుకోవాలి. అతను దమ్మున్నోడు, ఆలోచన గలవాడు, రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి లక్షణం ఉంది కాబట్టి అతను ప్రవర్తిస్తున్నారు. మీకు రాజకీయ నాయకుల లక్షణాలు లేవు, దమ్ము లేదు, ధైర్యం లేదు, మంచి చెడు లేదు, ఇవన్నీ లేవు. ఎక్కడ ఏది దొరికితే దోసుకొని తెచ్చే దుర్మార్గులు మీరు, దోపిడీదారులు మీరు. ఒక మాట చెప్పాలంటే ఆ దోపిడీకి జనాన్ని ఒకసారి లైసెన్స్ అడుక్కున్నారు దోసుకోవడానికి. ఒక్కసారి మీకు మూసుకొని కూర్చుంటే లేనిపోయింది మీ చెప్పుకొని ఇంకా లేనిపోయిన కేసులు ఫైల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మీకు నెలకొని కూర్చొని చించామండి. ఇవి వద్దు. ఇట్లా మాట్లాడే రేపు ప్రజల సమస్యల గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించిన నాయకుడు వాళ్ళ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నా. ఒంటరిగా పోటీ చేయండి అని ఎందుకు అడుక్కుంటున్నారు అనుకోవచ్చు అంటారు వైసీపీ నాయకులు? ఒంటరిగా పోటీ చేయమంటే మళ్ళీ ఏదైనా మనకు అవకాశం ఉంటుందో దోచుకోవడానికి మళ్ళీ ఏమన్నా అమాయకంగా జనం మరి ఓట్లు వేస్తారేమో చీలిపోయింది అనుకుంటున్నారు. మీకు ఒంటరిగా ఉండా, డబల్గా ఉండా, త్రిబుల్గా ఉండా, మీకు ఓటేసే ప్రజలు లేరు, ఓటర్లు లేరు. మీకు చూశారు ఒక్కసారి ముద్దులు పెట్టి వేపించుకున్న ఓట్ల తర్వాత అందరం వరుస పెట్టి గుద్దావు. ఎవరి కాడ ఏదో దోచుకున్నావు. ఏ వర్గం నువ్వు దోచుకోకుండా ఉండవు? రెడ్డి వర్గాన్ని నువ్వు దోచుకోకుండా, కమ్మోళ్ళు ఒక ఈ నానుడు ప్రవర్తించేవారు. అసలు అన్ని రకాలు ఉంటారు రాష్ట్రం. తర్వాత ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ రచ్చగాలి అన్నింటి కలుపుకొని పోయినవాడే నాయకుడు, రాజకీయ నాయకుడు. ఒక కులాన్ని టార్గెట్ చేసి కులాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి ఒక ఏ దొరికితే దోచుకుంటా చేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పోయి ఈ దుర్మార్గాన్ని ప్రజలు పసిగట్టి ఇసిరేసారు. మూసుకొని కూర్చోండి, లేకపోతే మాత్రం జనం ముష్టి గుద్దుతారు అని చెప్పి తెలియజేస్తుంది. కాపుల్ని రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు పదే మాట్లాడటం, రోజా గారు కానీ లేదంటే కనుక అంబటి రాంబాబు కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకంటారు? ఇవన్నీ వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి ఎవరు లేరండి. కాపుల మీద అంత అభిమానం ఉన్న రాంబాబు అయినా, అంబటి రాంబాబు అయినా, రోజా అయినా, పార్టీ వైసీపీ పార్టీలు ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 5% రిజర్వేషన్ కాపులకి ఇస్తానని వాగ్దానం చేసి పార్టీలో ఓడిపోయి మేలకుంటున్నాడు. మరి ఆ 5% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం 10% 5% ఇవ్వడానికి అవకాశం ఉండి కూడా నేను కాపులకి నేను వెయ్యను అని చెప్పామంటే ఇక కాపుల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడ అని చెప్పి నేను తెలియజేస్తా ఉంటా. మూసుకొని కూర్చోకపోతే మాత్రం కాపులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఏకమై పిడిగుద్దులు గుద్దుతారని చెప్పి సందర్భంగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.